దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారము ధ్వంసం. ఇగో ఇది మొదటి నుంచి మనం ముట్టుకున్నదన్న దేశానికే భద్రతకు ముప్పు తెచ్చినటువంటి అంశం అనేటువంటి ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు. దీనిపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు. సంబంధం లేకుంటే కుదరదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం. ఆ పార్టీకి సీట్లు రావు. పార్టీ తుడుచుపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించే కేసీఆర్ బస్సు యాత్ర. కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత 6 అభ్యర్థులు నన్ను కలిశారు. కేసీఆర్ 10 ఏళ్లలో సాధించిన వాటిని నేను 100 రోజుల పాలనలో సాధించా. అమ్మా, రాజకీయ పోస్ట్ పెడితే కేంద్రం హోంశాఖ ఫిర్యాదు చేయడం ఏంటి? ఎవరో పోస్ట్ పెడితే ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం ఏంటి? ఇది తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడి. కేసీఆర్ మాట్లాడరేం. ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు. ఈ ఫైనల్స్ లోను మేమే విజయం సాధిస్తాం, ఛాంపియన్లుగా నిలుస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అడ్డమైన ఏదో కూడా తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడి అనేటువంటి దాంట్లో ఈరోజు గతంలో కేసీఆర్ అనేటువంటి సన్నాసి ఇదే విధమైనటువంటి దాడి చేసిండు. అరే ప్రధానికి తెలంగాణ సెంటిమెంట్ ఎందుకురా నాయన? తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అయింది. మళ్ళీ తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అయింది, అయిపోయింది. ప్రధానికి కూడా తెలంగాణ అనేటువంటి ఒక దాన్ని ఒక సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రేవంత్ రెడ్డికి లేదంటే కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి జరుగుతున్నటువంటి పోరు. దానికి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవంగా తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు నువ్వు, కాకపోతే నీకు ఈరోజు ఆ ఫేక్ వీడియోను వాస్తవంగా ఆ ఫేక్ వీడియోను నువ్వే తయారు చేయించావు, నీ టీమే తయారు చేసింది. దాన్ని రిఫరెన్స్గా తీసుకున్న తర్వాతనే నువ్వు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తివేశారు బీజేపీ వాళ్ళు అనేటువంటి దాంట్లో ఒక నరేషన్ బిల్డ్ చేయడం జరిగింది. అదంతా కూడా చిన్న పోరని అడిగిన చెప్తారు. కేసీఆర్ లాగా నీకు కూడా ఆ మైండ్లో చిప్పు దొబ్బినట్టున్నది. వాస్తవంగా అది ఆ మెదడులో కాకుండా మీరిద్దరూ పెండ పెట్టుకొని తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. అదే అంతే తప్ప ఆ పెండ ఉన్న తప్ప మీ బుర్రలలో మెదడు అయితే లేదు. వాస్తవంగా చెప్పాలంటే అట్లా తయారయ్యారు ఇద్దరు. కేసీఆర్ ఒకలాగా 10 సంవత్సరాలు అట్లా తయారండు, ఈ 5 సంవత్సరాలు నువ్వు కూడా ఈ విధంగా తయారై ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని నిట్టనీళ్ళలో మోసం చేస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు 10 ఏళ్ళకి కానీ బుర్ర దొబ్బలేదు, 5 నెలలకే దొబ్బింది. వాస్తవం చెప్పాలంటే చూడు కేసీఆర్ మాట్లాడరేం అంటే ఈయనకి ఏదన్నా అయితే మాత్రం కేసీఆర్ మాట్లాడాలా? ఈయన మీద విమర్శలు చేస్తే మాత్రం వాడిని కొడతా వీడిని కొడతా పేగులు మెళ్ళేసుకుంటా ఈ బల్ల కొడతా చింతపడి చేస్తాను మాటలా. ఇట్లా తయారైనట్టు వీళ్ళంతా కూడా వాస్తవంగా ఏం చక్కగా పరిపాలించారా నాయన అంటే అది చేత కాదు. పరిపాలన చేతగాకనే పరిపాలన చేతగానోళ్ళే ప్రత్యర్థులపై ఫేక్ ప్రచారాలు చేస్తూ అదేవిధంగా ఇష్టారిత ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాలు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది ఎంతవరకు తెలంగాణ సమాజాన్ని ఏదో కేసీఆర్ చిన్న చూపు చూస్తేనే తీసి నాలగొట్టిరు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అతిథుడేం కాదు. రేవంత్ రెడ్డి ఇక కేసీఆర్ కంటే చాలా బలహీనుడు. కేసీఆర్ కంటే ఈరోజు కేసీఆర్ గురించి తెలుసుకోవడం చాలా టైం పట్టింది. ప్లస్ కేసీఆర్ విషయంలో ఒక కన్సర్న్ ఉంటుంది ఎవరికైనా కానీ. ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నుండి కొట్లాడింది కేసీఆర్ కాబట్టి అతని మీద ఈరోజు తెలంగాణ ప్రజలకి ఎప్పటికైనా కానీ గౌరవం ఉంటుంది. వాస్తవం సరే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు కావచ్చు, లేదంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నాడు కావచ్చు, అవినీతి అక్రమాలు చేసిండు కావచ్చు, తన కుటుంబానికి అగ్రతాంబూలం ఇచ్చిండు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం ఉంటుంది వాస్తవం కేసీఆర్ మీద. కానీ రేవంత్ రెడ్డి మీద ఎలాంటి గౌరవం కానీ తెలంగాణ ప్రజలకు ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే. సో అలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రజలు గౌరవం ఇస్తారంటే కాదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గౌరవమే ఈరోజు రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది తప్ప తెలంగాణ పార్టీకి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి గౌరవం కాదన్న విషయాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మారాలి. సరే ఇంకొక 4 రోజులు ఈ విమర్శలు చేయొచ్చు కాక, కానీ తర్వాత ఇవన్నీ నడవాయి. వాస్తవంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. చూడు కేసీఆర్ మీద ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు. ప్రజల్లో కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఆయన కూడా తనకు శాస్తి జరిగిందనుకోవడం లేదు. ఇంకా ఓటమిని ఆమోదించడం లేదు. బీఆర్ఎస్ ఓటమిని ప్రజలు చేసిన తప్పుగా మాట్లాడుతున్నారు. టీవీల్లో కూర్చొని తెలంగాణ ప్రజలు తప్పు చేశారని నేరుగా అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్లకు ఉన్న జ్ఞానం తెలంగాణ వాళ్ళకి లేదని అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు మాకు ఓటేశారన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ కింద తనను గెలిపిస్తాడని భావించారు. ఇప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ఈ ఎన్నికల్లో డొక్కలో వేసి గుద్దితే గానీ చక్కగా గాడని ప్రజలు భావిస్తున్నారు. ఈ భాష ఖచ్చితంగా మారాల్సిందే, మార్చుకోవాల్సిందే. నిన్న ఇంకొక టీవీ ఛానల్లో పోయిండు మనడు రేవంత్ రెడ్డి.
సార్ ఏం సార్ మీరు ఇంత వైలెంట్గా మాట్లాడుతున్నారు, ఈ భాష మీద మారదా అంటే నా భాష గురించి మీరు టీవీలో టెలికాస్ట్ చేయడం మానేయరు మీరు అని అన్నాడు తెలుసా. అంటే అహంకారం, అంటే అధికారం మదం ఎక్కితే అహంకారం పెరుగుతుంది అంటారు. అది ఖచ్చితంగా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి ఈరోజు అధికార మదంతో ఈరోజు తన గ్రౌండ్ అంతా కూడా మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విఘ్నులే, తెలంగాణ ప్రజలు చాలా తిరిగికళ్ళు. మొదటి చెప్తాను, తెలంగాణ ప్రజలు ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర ఈ గడ్డకున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన స్వాతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, లేదా కమ్యూనిస్టుల పోరాటం, లెనినిజం, మావోయిజం, అన్ని రకాల ఇజాలు. ఈరోజు వందే మాతర ఉద్యమానికి కూడా ఇదే ఉస్మానియా వేదిక అయింది. వాస్తవంగా అన్ని ఉద్యమాలకు కూడా ఇదే వేదిక అయింది. వర్గ పోరాటాలు, కుల పోరాటాలు, సామాజిక పోరాటాలు అన్నీ కూడా ఈ తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రజల్లో మిళితమై ఉంటాయి వాస్తవంగా. అలాంటి గడ్డ మీద ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతా అంటే కుదరదు. కేసీఆర్ లాంటి ఒక నియంత్రణను గద్దె దించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక ఎంట్రికతో సమానం తెలంగాణ ప్రజలకు వాస్తవంగా చెప్పాలంటే. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అహంకారాన్ని తగ్గించుకోకపోతే అతి త్వరలోనే ఎక్కువ రోజులు కూడా పట్టదు వాస్తవంగా. బీజేపీ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే నీ పూసలు కదిలితే తెలంగాణ ప్రజలు మద్దతు నీకు దొరకదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మహామహుల్ని తెలంగాణ గడ్డ ప్రపంచానికి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జమ చేసిన దాన్ని అక్కడ ఇక్కడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పలుకుతలేరు, రేవంత్ ఇవ్వద్దంటున్నాడంటూ దుర్మార్గులు నా పేరు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ కు పైసా వాపస్ ఇచ్చేలా లేరు. రాజుల సొమ్ము రాళ్లపాలైనట్లే. అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం తరహాలో కేసీఆర్ది అదే పరిస్థితి. చింతమడకలో మిగిలిందే మిగులుతుంది. ఆ ఒక్క లాస్ట్ లైన్ మాత్రం నచ్చింది. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం, తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పనితీరును బట్టే పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజార్టీ పెరగాలి. పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. జూమ్ మీటింగ్ కు పలువురు ఎమ్మెల్యేల డుమా. ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థులపై కేసీ ఆగ్రహం. సికింద్రాబాద్ లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన అసహనం. అయితే వాస్తవంగా కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయా అభ్యర్థులకు సహకరించడం లేదు. ఈరోజు వరంగల్ తీసుకుంటే వరంగల్లో చాలా స్పష్టంగా కడియం శ్రీహరికి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదని చాలా సుస్పష్టంగా కనబడతా ఉంది. మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డికి తనకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా సహకరించలేదు. వాళ్ళంతా కూడా పరోక్షంగా బీజేపీ అభ్యర్థికే ఈరోజు ఓటు వేయాలని దాంట్లో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇలా నిజామాబాద్లో అదే పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఆదిలాబాద్ కొన్ని సెగ్మెంట్లో మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది తప్ప ఈవెన్ హైదరాబాద్లో అదే పరిస్థితి, సికింద్రాబాద్లో అదే పరిస్థితి. ఇక మల్కాజ్గిరి అయితే చాలా దారుణంగా ఉన్నది. అసలు అక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా సహకరించే పరిస్థితి కనబడతలేదు. ఖమ్మంలో చేవేలు